అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎండి గౌస్. నేను ఈరోజు బైబిల్లో ఒక వాక్యం చదివాను. అది నన్ను ఎంతో ఆలోచింపజేసింది. కాబట్టి దాని గురించి మీ అందరితో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఆ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఇలా ఉంది. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి లాభమేమి? లేక తన ప్రాణమునకు ప్రతిగా మనుష్యుడు ఏమివ్వగలడు అని బైబిల్ ప్రశ్నిస్తుందండి. ఇది మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వాక్యం. ఈ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఇందులో ప్రధానంగా 3 భాగాలు ఉన్నాయండి. అవేమిటంటే మనుష్యుడు లోకాన్నంతా సంపాదిస్తాడు, ఫస్ట్ది. సెకండ్ వచ్చేసి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. మూడవది తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు అని బైబిల్ ప్రశ్నిస్తుంది. ఈ వాక్యాన్ని మనం పైపైన వ్యాఖ్యానిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, మనిషి లోకాన్నంతా సంపాదించడం అంటే మనిషి విపరీతంగా ధనార్జన చేయడం, తాను ఎన్నుకున్న ప్రతి రంగంలో సక్సెస్ అవ్వటం, తను కీర్తిని, హోదాను, ఆస్తిని సంపాదించడం కోసం పరుగులు తీస్తూ ఉంటాడు. ఆ ప్రయాణంలో తన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటాడు, తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. ఇంత సంపాదించి ఆ ప్రాణమే పోతే ఆ సంపాదనకు విలువ ఏమి అని మనకు అర్థమవుతుంది. మనం సంపాదించిందల్లా తిరిగి ఇచ్చిన ఆ ప్రాణాన్ని మనం తిరిగి తెచ్చుకోగలమా? ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వలేం కదా అని మనకు అర్థమవుతుంది. కానీ మిత్రులారా, ఈ వాక్యం ఇంతటితో ఆగదు. దీని వెనకాల ఎంతో పరమార్థం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని అంటే మనిషి కీర్తి ప్రతిష్టలు, ఆస్తి అంతస్తులు, హోదా, అధికారం ఇవన్నీ సంపాదించుకుంటాడు. ఇవన్నీ సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే, ఇది ప్రధానమైన అంశం అండి ఈ వాక్యంలో. ఇక్కడ ప్రాణము అంటే మనిషి యొక్క జీవం కాదు, మనిషి చనిపోవడం గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ ప్రాణము పోగొట్టుకుంటే అంటే తన క్యారెక్టర్ని పోగొట్టుకుంటే, తన ఆత్మగౌరవాన్ని పోగొట్టుకుంటే, తన శీలాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం? ఎంత సంపాదించి ఏం లాభం? నువ్వు ఎందులో ఎంత సక్సెస్ అయినా నీలో క్యారెక్టర్ లేదంటే అదంతా వేస్ట్ అనమాట. సో మనిషి ఎంత సంపాదించినా తన క్యారెక్టర్ని పోగొట్టుకుంటే వేస్ట్. నువ్వు సంపాదించిందల్లా తీసుకొచ్చి ఒక చోట పెట్టినా అది మన క్యారెక్టర్తో తూగదు. ఈ వాక్యాన్ని మనం ఇంకాస్త డెప్త్గా అర్థం చేసుకోవాలంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉందండి. అది చదివితే మనకు ఈ వాక్యం ఇంకాస్త విస్పష్టమవుతుంది. ఆ శ్లోకం ఏమని ఉంటుందంటే, త్రివిధం నరకసేద్యం ద్వారం నాశనాత్మనః కామః క్రోధస్తత లోభస్తస్మాద్దే తత్రయం త్యజేత్. దీని భావం ఏమిటంటే, కామము, క్రోధము, లోభము అనే ఈ 3 లక్షణాలు ఆత్మను నాశనం చేసే నరక ద్వారాలు. కావున ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కోరుకునేవారు ఈ 3ంటిని త్యజించాలి. మిత్రులారా, ఇక్కడ చూడండి, కామము, క్రోధము, లోభము వీటిని మనం సహజంగా దుర్గుణాలు అంటాం. కానీ భగవద్గీత వీటిని దుర్గుణాలు అనట్లేదండి, నరక ద్వారాలు అంటుంది. సో వీటిని వదులుకున్న వాడే ఒక వ్యక్తి అత్యుత్తమ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాలంటే ఫస్ట్ వీటిని త్యజించాలి అనేసి భగవద్గీత మనకి ఇక్కడ తెలియజేస్తుందండి. కాబట్టి మిత్రులారా, మనము ఈ నరక ద్వారాలైన కామ, క్రోధ, లోభాలను వీడనాడి మనము స్వర్గానికి అర్హులు అవ్వాలని, మనం ఉన్నత శీలాన్ని నిర్మించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు.